ఈ నెల 21, 22, 23, 24 తేదీలలో జరగబోయే సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ మున్సిపాలిటీలోని ఇటిక్యాల సమ్మక్క సారక్క గద్దెలను పరిశీలించి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ సమ్మక్క సారక్క భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. త్రాగునీరు, స్నాన వాటికలు, మహిళల డ్రెస్సింగ్ రూమ్లు లాంటివి ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులు అందరూ తగు సూచనలు, సలహాలు పాటిస్తూ వన దేవతలను దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్లు గడికొప్పుల రమాదేవి, కిరణ్ కుమార్, రామ్దేని వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క తెలంగాణ అతిపెద్ద జాతర, దక్షిణ భారతదేశంలోని దాదాపు ఇంత పెద్ద జాతర. ఆదివాసులు దేవాలయం వచ్చే సమ్మక్క సారక్క జాతర దాదాపు ఈసారి 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ లెక్క కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా ఖచ్చితంగా అన్నిటిని గౌరవించి చరిత్రలో లేని విధంగా 105 కోట్ల రూపాయలు ఈసారి అక్కడ ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 1 కోటి రూపాయలు మనకు కూడా వచ్చింది. ఇక్కడ ఒక 20 లక్షలు 30 లక్షలు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆనవాయితీ ప్రకారం జాతర 3 రోజులు 4 రోజులు కాకపోతే ఈసారి చేసేటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటే శాస్త్రంగా ఉండేటట్టు రేపు తర్వాత శివరాత్రి కానీ దేని కానీ పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తుంది. భక్తులకు ఏ రకంగా సౌకర్యం కానీ లైటింగ్ కానీ రోడ్ సౌకర్యం అదేవిధంగా వీళ్ళు వాళ్ళేళ్ళు ఇవ్వలే కాకుండా ఖచ్చితంగా మనకు ఏదైనా కూడా శాస్త్రం ఉండాలని ఆలోచన చేస్తుంది. మొత్తం మన కాశీలో మంచిర్యాల భక్తులందరికీ ఏ రకమైన అసౌకర్యం